सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मामृतं गमया मृत्योर्मामृतं गमया वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। అమ్మ యొక్క ఆ శబ్దము లోపల పలుకుతుంటే మనకు తెలియకుండానే మనలో ఎన్ని శక్తులు జాగృతం చేస్తుందో తెలుసునండి. అందుకే తేన మంత్రబలాదిన కదాచిత్ సోపి ప్రత్యక్షం. ఇలా చెయ్యగా చెయ్యగా చిత్రం ఏంటంటే ఊరుకోదు మంత్రం. మంత్రం చైతన్య స్వరూపం. పైగా ఇతడి ప్రవర్తనంతా నియమబద్ధంగా ఉంది. ఇదన్నీ తెలుసుకోవాలండి. అంతేగాని కొందరు మంత్రం ఇంత గొప్పది కదా అని అహంకారపూరితులై నియమాలని తపస్సుని ధర్మాన్ని విడిచిపెట్టి చేస్తూ ఉంటే ఫలితం లేదని కాదు కానీ కొంచెం దూరం అవుతుంది. ఇతడు కేవలం నిష్కపటం, అమాయకుడు, పైగా ధర్మ మార్గంలో ఉన్నాడు ఇంతకాలం. ఆ కారణం చేతనే మంత్రం తనంత తాను పలకడమే కాకుండా అతడు సిద్ధిని కూడా చూపించడం మొదలుపెట్టింది. ఆ కారణం చేతనే కొంతకాలానికి ఇతడి విద్య నేర్చుకుంటున్నాడు, మంత్రాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు. చూడండి, అది మంత్రం అని అనుకోకుండా ప్రేమగా ఆదరంగా చేస్తున్నాడు. అలాగా తెలియకుండా చేస్తే అమ్మ తెలియజేస్తుంది. తెలుసుకోవాలి. కొన్ని మనం తెలియకుండా చేయడమే. కేవలం ఉండవలసింది ఏంటంటే నిర్మలమైన ధర్మం. అలా మనం చేస్తూ ఉంటే సమయం చూసి భగవంతుడే తెలియజేస్తాడు. ఒక రోజున ఆయనకి జరిగిన అద్భుతం ఏంటంటే కదాచిత్ సోపి ఒకానొక సమయంలో ఆయనకు ఈ మంత్రం అనుకుంటూ తన్మయుడే ఉన్నట్ట. ఆ సమయంలో ప్రత్యక్షం దేవీ రూపం, అమ్మవారు ప్రత్యక్షమయ్యారు అతనికి. ఆ కనబడిన రూపం ఎలా ఉన్నది? ఇక్కడ ఆ బీజాక్షానికి తగ్గ దేవత అండి. అమ్మవారికి నిజానికి ఏ వర్ణము లేదు. ఆవిడ వర్ణము లేని తల్లి. అంటే రంగుల్లో వికారాల్లో ఏమీ లేవు. కానీ జగత్తనే రచన చేస్తున్నప్పుడు ఆవిడ 3 గుణములు 3 వర్ణములతో తీసుకొచ్చింది కదా. అజా మేకాం లోహిత శుక్లకృష్ణాం అని చెప్పినట్లుగా ఆ తల్లి 3 గుణములు స్వీకరించి నడుపుతుంది ప్రపంచాన్ని. అప్పుడు జగత్తును అనుగ్రహించడం కోసం బహువర్ణములుగా భాషిస్తున్నది. ఇక్కడ ఆ కామరాజ బీజ వర్ణశక్తి ఎలా ఉంటుందో చెప్పడం కోసం చూపిస్తున్నారు ఇందులో. ఆవిడ రక్తాంబర రక్తావరణ. ఆవిడ ఎర్రని వస్త్రం ధరించి, ఎర్రని ఆభరణములు ధరించి, రక్త సర్వాంగ భూషణం అన్ని ఎర్రని ఆభరణములు ధరించున్నది. ఎలా ఉన్నదంటే గరుడే వాహనే సంస్థాం, గరుత్మంతుని వాహనంగా తీసుకున్నది. ఎర్రని కాంతులతో ఉన్నది. వైష్ణవీం శక్తిమద్భుతాం. వైష్ణవి అది ఎలా ఉన్నదంటే గరుడు వాహనారూఢైనది, శక్తిమద్భుతాం దృష్ట్వా ప్రసన్నవదన. ఆ తల్లి యొక్క స్వరూపం చూడగానే మనస్సు చాలా ప్రసన్నమైపోయింది ఇతనికి. అది ధ్యానంలో గోచరించి ప్రత్యక్షమైంది ఆ తల్లి. అప్పుడు ఈ మంత్రానికి ఆ తల్లి అధిదేవత అని తెలిసింది. ఇటువైపు వేదాది విద్యలు నేర్చుకున్నాడు. అప్పుడు గురువులు ఈ మంత్రం యొక్క స్వరూపాన్ని బోధించేటండి. అప్పుడు తెలుసుకున్నట్ట ఇన్నాళ్ళు నేను చేస్తున్నది ఇంత మహిమాన్వితమా అని తెలుసుకొని దాన్ని ఇంకా వీడకుండా మరింత చేస్తున్నాడు. ఆ సమయంలో ఒకప్పుడు మతరం సేవమానస్తు విజహార నదీ తటే, అక్కడ పుణ్యనదీ తీరంలో ఆ దివ్యమైన త్రికూట పర్వతము, దాన్ని చిత్రకూటము అని కూడా భావన చేయవచ్చు. అక్కడ ఆయన సంచరిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా అమ్మ ప్రత్యక్షమై అతనికి దివ్యమైన ధనుస్సు బాణములు ఇచ్చిందట. ఆ తల్లి ధర్మరక్షణ కోసం కావలసినటువంటి శక్తిని ప్రార్థిస్తే తప్పకుండా ఇస్తుంది. శరాచనంచ సంప్రాప్తం విశికాస్త శిలాశిత తూణీరం కవచం తస్మై దత్తం చాంబికయా వనే. ఆ అడవిలో ఆ తల్లి గోచరించి అద్భుతమైన ధనస్సు, తూణీరము అనగా అమ్ములు పొదిచ్చిందిట. పైగా అక్షయమైనటువంటి బాణములు కలిగినటువంటి తూణీరము, కవచము, ఖడ్గము ఇవన్నీ ఇచ్చినది. ఇప్పుడు మనకు తెలుస్తుంది శివాజీకి భ్రమరాంబిక ఖడ్గం ఇచ్చినది అంటే ఏమిటో అవగాహన చేసుకోవచ్చు మనం. ధర్మరక్షణ కోసం ఇవన్నీ ఇచ్చి వెంటనే అంతర్ధానమైందిట. తల్లి ఇచ్చిన ఆయుధాలని చేత్తో పట్టుకుని గురువు దగ్గరికి వెళ్ళి చూపించాడు. ఇలా లభించిందయ్యా అని. ధన్యుడివయ్యో అని ఆశీర్వదించాడు ఆయన. అక్కడ పెట్టుకుని విద్యాభ్యాసం చేసుకుంటున్నాడు. యుక్త వయస్సు కూడా వచ్చింది. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అదేమిటంటే కాశీరాజు సుబాహుడు. నిజానికి అక్కడికి వెళదాం అనుకున్నారుగా, వెళ్ళడం వల్ల వీళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ఆ కాశీరాజుకు కుమార్తె ఉన్నదటండి. నామ్నా శశికళ దివ్యా సర్వలక్షణ సంయుత. ఆ తల్లి పేరు శశికళ, సర్వసులక్షణములు కలిగినటువంటిది. ఆ తల్లి అమ్మవారి భక్తురాలు. అదొక చిత్రం. ఆ తల్లికి ఎలా ఉపదేశం దొరికిందో ఏ పెద్దవాడు ఇచ్చాడో కానీ వాగ్భవ బీజం నిత్యం జపం చేసుకుంటూ ఉంటుంది ఆ తల్లి. తన మంత్రం జపించే వారిని తాను కాపాడుకుంటూ ఉంటుంది. ఎప్పుడు కనిపెట్టుకుంటుంది తల్లి. అయితే ఆవిడ కనిపెట్టుకుంటోందని మనం దృష్టి పెట్టుకుంటే చాలు. అదే మన మానవ మనం చేసేస్తూ ఇంత చేస్తున్నా ఇలా ఉందేమిటి అని అఘోరింపు బాధలు పడకూడదండి.
తల్లి గమనించుకుంటుందనేటువంటి అఖండ విశ్వాసం చాలా అవసరం. లేకపోతే ఈ పిల్లకి జరిగిన విషయం చూడండి, ఆశ్చర్యం. పైగా ఆమెకి కొంతమంది అక్కడికి వచ్చేవాళ్ళు రాజులు సంస్కారవంతులో మాట అంటూ ఉండేవారట, అయోధ్య ఎంత గొప్ప రాజ్యం, ఇప్పుడు అక్కడ శత్రుజిత్ అనేవాడు పాలన చేస్తున్నాడు, ఇతడు ధ్రువసంధి యొక్క రెండవ భార్యకు పుట్టిన కొడుకు, కానీ మొదటి భార్యకు పుట్టిన మొదటి కొడుకు మాత్రం అడవుల పాలయ్యాడు. కానీ చాలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు. మేము అరణ్యాలకు ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్తే ఆయన చూసాం. ఆయన శూరుడు, పైగా మంచి తేజస్సంపన్నుడు, జ్ఞాని, శాంతుడు, ఇలా అనేవారట. ఇవన్నీ వినేది తల్లి. విని వందిజన ముఖాచుత్వా రాజపుత్రం సుసమ్మతం, ఆ రాజపుత్రుని గురించి విని ఇతడే నాకు తగిన వరుడు అని భావన చేసింది. ఇక్కడ సరిగ్గా సత్యవంతుడు సావిత్రుల కథలాగే జరుగుతున్న అంశం ఇది. ఈ విధంగా భావన చేసి తగిన వరుడు అనుకున్నది. ఒకానొక సమయంలో నిద్రిస్తూ ఉండగా స్వప్నంలో అమ్మవారు కనబడ్డారట. కనబడి నీకు ఇష్టమైన వరం ఏదైనా ఇస్తాను, కానీ నీకు ఏది యోగ్యమో నేను చెప్తాను, వింటావా అంటూ మమ భక్త సుదర్శన సర్వకామ ప్రదస్తేస్తు వచనాన్మౌ భామిని వరం వరయా. నేను మాట చెప్తున్నాను, నా భక్తుడు సుదర్శనుడని అరణ్యంలో ఉన్నాడు భరద్వాజ ముని వద్ద, అతడిని నువ్వు వరుడుగా స్వీకరించు అని చెప్పింది తల్లికి. అంటే తనకేది మనసు కనిపించిందో అది అమ్మవారు సర్టిఫై చేశారన్నమాట, అతడే తగిన వరుడని. ఎప్పుడైతే ఈ మాట కూడా విన్నదో ఇంకా స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చినటువంటి ఆ భవ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఆవిడ చెప్పిన ఈ మాటకి మరింత సంతోషిస్తూ అక్కడి నుంచి ఆమె తన భర్తగా భావిస్తున్న సుదర్శనుడి చింతనల్లోనే ఉండేది. ఒకప్పుడు ఆమె తన స్నేహితులతో కలిసి ఉద్యానవన విహారానికి వెళ్ళి కదాచిత్సా విహారార్థం అక్కడ వనంలో విహరిస్తూ ఉండగా కొంతమంది విప్రులటు వస్తున్నట్ట. వస్తూ ఉంటే వారిని ప్రశ్నించింది, మీరు ఎన్నో ఆశ్రమాలు అన్నీ తిరిగి వస్తూ ఉంటారు కదా, మీరు ఇటీవల చూసిన ఆశ్రమాలు ఏంటో చెప్పండి అని. ఆవిడ మనస్సులో ఎంత తపన చూడండి. వాళ్ళు అనుకోకుండా ఓ మాట అన్నారు, మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు చూసింది భరద్వాజముని ఆశ్రమము అన్నట్టంతే. వెంటనే అడుగుతున్నది, అక్కడ మీరు చూసిన వాటిలో తత్రాశ్రమే మహాభాగా వర్ణనీయం కిమస్తివై, అడిగే తీరు. ఆశ్రమం చూసొచ్చారు కదా, అందులో ప్రత్యేకంగా ఉన్న అంశం ఏమిటి? ఆశ్రమంలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయండి, కానీ బాగా ఆకర్షించి చెప్పుకోవాలి అనిపించేటంత గొప్ప విషయం ఏమైనా ఉందా? వర్ణించడానికి బాగుండే వస్తువు ఏదైనా ఉన్నదా అంటే వాళ్ళు అంటున్నారు, ధ్రువసంధిసుత శ్రీమాన్ ఆస్తే సుదర్శనో నృపః. ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడు ఒక ఆయన ఉన్నాడు, అతడు అక్కడ ప్రత్యేకం. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ వేదాలు చదువుకున్నారు, యజ్ఞాలు చేసుకున్నారు, అతడు ఒక్కడు క్షత్రియుడు అందులో. పైగా అతడు ఎలా ఉన్నాడంటే శ్రీమాన్ అంటే మంచి శోభాయమానంగా ఉన్నటువంటి వాడు. యథార్థనామా అతనికి సరిగ్గా సరిపోయింది. సుదర్శనం అంటే మేలైన దర్శనము కలవాడు. అతను చూస్తేనే ఇతను మేలైన వాడు అనిపిస్తుంది, అతడు చూసిన వారికి మేలు కలుగుతుంది. అది సుదర్శన శక్తి. అందుకు యథార్థనామా శుశ్రోణి వర్తతే పురుషోత్తమ, అతడు పురుషుల్లో శ్రేష్ఠుడైన వాడు సుమా. పైగా తస్య లోచనం అత్యంత నిష్ఫలం ప్రతిభాతిమే ఏన దృష్టో నవామోరు కుమారస్తు సుదర్శన. అంతకంటే చెప్పుకోదగ్గ పెద్ద వస్తువు ఉన్నది నాకు అనిపిస్తున్నది, అతడి చూడకపోతే ఆ కన్నులు వ్యర్థాలనిపిస్తున్నది అన్నట్టు. అంటే ఈమెకు మరింత ఆశ కలిగించేటట్టుగా పలికిస్తున్నారు. ఈ పలికించిన వాళ్ళు ఆలోచించి పలికిస్తున్నారా? అంబ పలికిస్తుంది అంతే. కలలో చెప్పింది ఇప్పుడు వీళ్ళ చేతి చెప్పిస్తుంది. పైగా వాళ్ళు అక్కడికి ఊరుకోకుండా ఒక మాట అన్నారు, అన్ని సుగుణాలు ఒక్కచోట ఉండడం అనేది లోకంలో అరుదు. ఒకటి దగ్గర జ్ఞానం ఉంటుంది కానీ మంచితనం ఉండదు, ఒకటి దగ్గర రెండు ఉంటాయి కానీ ప్రతాపం ఉండదు. కానీ ఆయన దగ్గర ఏకత్ర నిహితాధాత్ర గుణా సర్వే శిశిర్క్షణ. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అన్ని సుగుణాలు ఆయనలోనే పెట్టాడు. ఏమనుకోకపోతే నీకు ఒక్క మాట చెప్పనా, నిన్నిప్పుడు చూసాము, ఆయన ముందే చూసాం. మీ ఇద్దరు కానీ కలిస్తే ఎలా ఉంటుందంటే బంగారపు ఉంగరంలో మణి పెట్టినట్టు ఉంటుంది అన్నాడు. గొప్ప మాట. అందుకు యోగోయం విహితోస్యాసిన్ మణికాంచనయోరివా, బంగారానికి రత్నానికి అనుబంధం పెట్టినట్లుగా ఉంటుంది. ఉపమానాలు చూడండి ఎంత చక్కగా వ్యాసుడు వాడుతున్నాడు ఇక్కడ. ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా ఈమెకు ఒకవైపు అందరూ చెప్పిన మాటలు, అమ్మ చెప్పిన మాట, ఇప్పుడు విప్రులు చెప్పిన మాట, వీటితో ఇంకా ఆ తల్లి పరమానంద భరితురాలి ఉన్నది. ఈ సమయంలో అక్కడ నిరంతర జపపరాయణుడైన ఆయనకో విషయం ఆశ్చర్యకరంగా జరిగింది. అదేమిటంటే స్వప్నే పశ్యత్యసౌ దేవీం విష్ణుమాయామఖండితాం. అతడు అమ్మవారిని వివిధ సమయాల్లో స్వప్నములందు దర్శనమిస్తూ అనుగ్రహించేది. అక్కడ ఒకప్పుడు శృంగబేరి నగరం, అంటే శృంగబేరం అంటే మనకి తెలుసు, రామాయణంలో మహానుభావుడు గుహుడు యొక్క రాజ్యం అది. ఆ శృంగబేరి పురానికి సంబంధించిన నిషాదుడు ఆ బోయల రాజు ఈయన వద్దకు వచ్చి, నేను ఒక రథం చేశాను, ఎప్పటి నుంచో మీ సూర్యవంశం వారికి మాకు అనుబంధం ఉన్నది,
ఆ రథం నీకు ఇస్తున్నాను. ఇది చాలా చిత్రమైన రథం నేను తయారు చేశాను. నాకు దొరికినటువంటి కలపతో దీన్ని తయారు చేశాను. దదవు రథవరం తస్మై సర్వోపస్కర సంయుతం. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దానికి చక్కని 4 గుర్రములు, పతాకములు అన్నీ ఉన్నాయి. పైగా దీనిలో ఒక ప్రత్యేకతలు అనేకం నేను పెట్టాను. దీనికి నేను జైత్ర రథం అని అనుకుంటున్నాను. జైత్ర రథము అంటే జయశీలమైన రథం. రథ నిర్మాణంలో కూడా కొన్ని శాస్త్రములు ఉన్నాయి. ఎలాంటి రథ నిర్మాణం చేస్తే ఎలాంటి ఫలాలు ఉంటాయి ఇది ఎవరికి తెలుస్తుందంటే రథకారులకు తెలుస్తుంది. రథకారేభ్యశ్చ ఓ నమః అంటున్నాం కదా. రథకారులకు విద్య. రథం తయారు చేసేటప్పుడు సారథి కూర్చునే చోటు, గుర్రములు పెట్టే చోటు, వీటి రథవాస్తు వేరు ఉంది, గృహవాస్తులాగే. దాని నిర్మాణం సరిగ్గా ఉంటే పైన కూర్చున్న వాడికి బలము సహకారము ఉంటాయి. అందుకే దాని ప్రకారంగా చేసి జయలక్షణములతో కూడిన రథం కనుక దీనికి జైత్య రథం అనాలి. ఇది స్వీకరించు అని కానుగ్గా ఇచ్చి అతను వెళ్ళేట. ఒకవైపు దివ్యాయుధాలు అమ్మవారు ఇచ్చారు, ఇప్పుడు ఇతరు వచ్చి రథం ఇచ్చాడు. స్వప్నమునందు అమ్మ యొక్క అనుగ్రహం లభించింది. అప్పుడు ఈ రథం కూడా తీసుకువెళ్ళి గురువుకు చూపించేటండి. ఏది లభించినా వెళ్ళి భరద్వాజ మునికి చూపించడం. అప్పుడు ఆయన మందహాసం చేసి చాలా సంతోషం, ఇవన్నీ చూస్తూ ఉంటే నువ్వు తిరిగి నీ రాజ్యాన్ని పొందుతావని స్పష్టంగా కనబడుతున్నది కదా అన్నట్ట. ఎప్పుడైతే భరద్వాజముని ఈ మాట అన్నాడో పక్కనున్న మునులందరూ అంటున్నారు, రాజపుత్ర ధ్రువం రాజ్యం ప్రాప్సిత్వంచ సర్వదా, నువ్వు తప్పకుండా తిరిగి రాజ్యాన్ని పొందుతావు, ఇందులో సందేహం లేదు. అది కూడా ఎప్పుడు స్వల్పైరహోభిరవ్యగ్రహ, అతి కొద్ది కాలంలోనే నీకు తిరిగి రాజ్యం లభిస్తుంది. ఎందుకంటే నీకు ఇప్పుడు ఇవన్నీ దొరికాయని కాదు, అన్నిటికంటే దొరకాల్సింది దొరికింది. అదేమిటంటే ప్రసన్నాతే అంబికాదేవి వరదా విశ్వమోహిని. సమస్త జగత్తుని నడిపే ఆ అంబికని ఎళ్ళు ప్రసన్నురాలైంది గనక నీకు ఇంకేం పర్వాలేదని మనోరమని పిలిచేట మునులు. అమ్మా నీ కొడుకు ధన్యుడు, పుత్రస్తేజ్య ధరాధీశో భవిష్యతి శుచిస్మితే. ఇంకా నీ కష్టాలని తీరిపోయమ్మా, నీ పిల్లవాడు అతి త్వరలో ధరాధీశుడవుతాడు, రాజవుతాడు అని చెప్పగానే ఆ తల్లి నమస్కారం చేసి, మీకు నేను దాసురాలను, దాసోయం భవతాం విప్రాహ కించిత్రం సదుపాసన, మిమ్మల్ని ఉపాసన చేస్తూ ఉన్నాను నేను. అంటే మీ సన్నిధికి చేరి మిమ్మల్ని ఆశ్రయించి మీరు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉంటే అది వ్యర్థమవుతుందా? సైన్యం కానీ మంత్రులు కానీ కోశములు కానీ ఏవీ లేని నా పుత్రుడు ఎలా రాజవుతాడనేది నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే రాజవాలంటే ఇవేమైనా ఉండాలి, సైన్యమైనా ఉండాలి, మంత్రులు ఉండాలి, ధనాగారములు ఉండాలి, మరొక రాజసహాయం ఉండాలి. ఇవేవీ లేకుండా కేవలం రథము 4 ఆయుధాలు ఉన్నంత మాత్రమున నా కొడుకు రాజైపోతాడని మీరు చెప్తుంటే, మీరు చెప్పారు గనక నేనది అసత్యం అనరాదు, కానీ ఆశ్చర్యమే. ఎలా అన్నది చూడండి, యోగేన పుత్రమే రాజ్యం, మీరు చెప్పారు గనక యోగము చేత నా కొడుక్కి రాజ్యం లభించవచ్చు. ఏమైనప్పటికీ మీ ఆశీర్వాదం ఉంది గనక ఇది వ్యర్థము కాదు అన్నది. ఆశీర్వాదైశ్చవో నూనం పుత్రోయం మే మహీపతి. అంతేగాని ఏమిటో మీరు ఆశీర్వదించారు కానీ నాకు అంత నమ్మకం లేదండి అని అనలేదండి. కొందరు మాటలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకవైపు భౌతికంగా గెలవడానికి ఏ అవకాశం లేదు, కానీ మీ ఆశీర్వచనం వల్ల యోగం ఉందని నాకు తెలుస్తున్నది. అందుకే భవిష్యత్ న సందేహ వెంటనే అన్నది. మీరు చెప్పిన మాట ప్రకారంగా మీ ఆశీర్వాదం బలం వల్లనే ఇతడు రాజు కాగలడు, కానీ భౌతికమైనటువంటి ఆధారాల వల్ల కాడు. అంటే ఇప్పుడు అర్థమేమిటి? మీ ఆశీర్వచనమే ఇతడికి రక్ష. ఎప్పుడైతే ఈ మాట తల్లి పలికిందో వాళ్ళందరూ ఆశీర్వదించారు. అయితే ఇతడి రథం ఎక్కి ఎక్కడికైనా వెళితే అనేక అక్షౌహిణులతో రాజు వెళుతున్న భావం కలిగేది ఎవరికైనా చూస్తూ ఉంటే. అలా ఉండేది రథం మీద. అందుకే అక్షౌహిణీ సమావృత్త ఇవ అభాతి సతేజస ఇలా ఉండేవాడు. ఎందువల్లయ్యా అలా ఉన్నది అంటే ప్రతాపో మంత్రబీజస్య, ఇటువంటి ప్రతాపము, ఇటువంటి ఆ దివ్యత్వము ఆ మాత్రం ఉన్నదాన్ని చూస్తే ఎంతో ఉన్నట్టు అనిపించడం ఉన్నదే మంత్రబీజము యొక్క ఫలము సుమ. అలాగా అప్రయత్నంగా చేస్తేనే మంత్రం ఇంత ఫలించింది. సంప్రాప్య సద్గురోర్ బీజం, వ్యాసుడు ఆగి చెప్తున్నాడు జనమేజయునికి ఇక్కడ. సద్గురువుని ఆశ్రయించి ఈ బీజాన్ని ఉపదేశం పొందాలి. అంతేగాని వాళ్ళ పుస్తకంలో విన్నాం కదా అని రేపు చేస్తే లాభం లేదు. పుస్తకంలో విని చేయడం ఎలాంటిదంటే అనారోగ్యం ఉందని చెప్పి మెడిసిన్ పుస్తకం కొనుక్కుని మందు వేసుకోవడం లాంటిది. ఇక్కడ వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిందే. అదేవిధంగా సద్గురువుని ఆశ్రయించి కామరాజాక్షమైనటువంటి ఈ బీజాన్ని శుశ్రూషతో పొందాలి. అలా పొందితే జపేజ్జస్తు శుచిశాంత సర్వాన్ కామాన్ అవాప్నుయాత్, వాడు శుచి అయి శాంతుడై అన్నాడు ఇక్కడ. శుచి అంటే మనస్సుని శరీరాన్ని కూడా శుద్ధి చేసుకుని శాంతుడై అంటే ప్రసన్న భావంతో
దీన్ని జపించినట్లయితే అన్ని కోరికలు తీరుతాయి. ఎందుకంటే మానవ జన్మ పొందాక ధర్మబద్ధమైనటువంటి కోరికలు కానీ తీరకపోతే అదొక బాధ. వైరాగ్యము జ్ఞానము కలిగితే ఆ స్థితి వేరు. అది కలగనంత కాలం ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు వాటిని ధర్మబద్ధంగా తీర్చుకుంటే అది తీరి తర్వాత వైరాగ్యాన్ని కలిగిస్తాడు. ఇది చూడండి ఇక్కడ, ధర్మబద్ధమైన కోరికని ధర్మబద్ధంగా తీర్చుకుంటే అది మనకు వివేక వైరాగ్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు క్రమంగా భక్తి జ్ఞానాలు పండుతాయి. అంతేగాని అసలు వీటి గురించి చెప్పకుండా కోరికలు లాభం లేదండి, కోరికలు లాభం లేదంటే వింటున్నంతసేపు బాగుంటుంది, తర్వాత అవి ఉంటే మనము ఉంటాం. ప్రయోజనం ఏమిటి? అందుకు ఇక్కడ చెప్పిన విషయం ఎంత గొప్పగా వివరిస్తున్నారో. అందుకు ఆ తల్లిని ఆశ్రయించి కోరికగానే తీర్చుకుంటే ఆవిడ కామద అయిపోతుందట. కామద అంటే రెండు అర్థాలు చెప్పారు శంకర భగవత్పాలు వారు. కామద అంటే కామముల్ని దదాతి ఇచ్చునది. మొదట కోరికలను ఇస్తుందిట, ధర్మబద్ధమైన కోరికలు. అవి ఒక దశకు తీరేక అప్పుడు మళ్ళీ కామద అవుతుందట. మొదట దదాతి, తర్వాత దహతి అన్నాడు. ఇక్కడ కోరికలను దహనం చేసేస్తుంది, కోరిక మిగిలినవ్వకుండా చేస్తుంది, వైరాగ్యాన్ని ఇస్తుంది అన్నాడు. అందుకే కామదా శబ్దానికి రెండు రకాల అర్థాలు, రెండు ఆవిడే చేయాలండి. పైగా అమ్మ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి నతదస్తి పృథివ్యాం వా దివివాపి సుదుర్లభం ప్రసన్నాయ శివాయాస్త యదప్రాప్య నృపోత్తమ. గొప్ప మాట భరద్వాజ ముని చెప్తున్నాడు ఇక్కడ ఈ విషయాన్ని. ఇదే విషయం జనమేజయంతో వ్యాసుడు చెప్తున్నాడు. భూమి యందు గాని దివి యందు గాని దుర్లభమనేటువంటిది ఉండదు. అమ్మ ఎవరి ఎడల ప్రసన్నరాలవుతుందో వాడికి. మరి దౌర్భాగ్యవంతుడంటే ఎవరో చూడండి ఇక్కడ వివరిస్తున్నాడు, చాలా ముఖ్యమైనటువంటి విషయం. తే మందాస్తేతి దుర్భాగ్య రోగైస్తే సమవిద్రుతా ఏషాన్ చిత్తే నవిశ్వాసో భవేదంబార్చనాదిషు. ఇది చాలా ముఖ్యమైన మాట. వాళ్ళు మందభాగ్యులు దౌర్భాగ్యులు అని రెండు మాటలు వేశారు. మందభాగ్యులు అంటే అదృష్టం తక్కువ ఉన్నవాళ్ళు, దౌర్భాగ్యులు అంటే వాళ్ళకి ఇంకా దుష్ఫలితములు పొందడానికి యోగం ఉంది. వాళ్ళకి దుఃఖం పొందడానికి యోగాలుంటే దౌర్భాగ్యం, తక్కువ అదృష్టం ఉంటే మందభాగ్యం. ఎవరయ్యా మందభాగ్యులు, ఎవరయ్యా దౌర్భాగ్యులు అంటే ఎవరికి అమ్మవారి అర్చన యందు విశ్వాసము కలుగదో వారిని అనాలి దౌర్భాగ్యులని మందభాగ్యులని. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అంబార్చన ఎంత గొప్ప విశేషమో చెప్పడం ఇందులో ఉద్దేశం. కనుక ఎవరికైతే అమ్మ యొక్క అర్చన యందు రుచి పుట్టదో వారిని దౌర్భాగ్యవంతులు మందభాగ్యులు అంటారు సుమా. తే మందాస్తేతి దుర్భాగ్య రోగైస్తే సమవిద్రుతా. వారికి రోగాదులన్నీ లభిస్తున్నాయి. ఏషాన్ చిత్తేన విశ్వాసో భవేదంబార్చనాదిషు. ఇక్కడ ఒక్క మాట తెలుసుకోవాలి, అమ్మ పూజ చేయకనంత మాత్రమే రోగాలు వస్తాయా? పూజ చేయనంత మాత్రం రోగాలు వస్తాయని మళ్ళీ నింద చేయకూడదండి. అంటే వాడికి రోగాలు దౌర్భాగ్యం రాసి పెట్టున్నాయి, అమ్మ అర్చన చేస్తే అవన్నీ తొలగిపోతాయని అర్థం. ఇక్కడ వాడికి అవన్నీ అనుభవించాల్సినటువంటి రాత ఉంటే అమ్మ పూజ చేయాలని బుద్ధి పుట్టదు. ఒకదానికొకటి అనుబంధం. అందుకే ఇంత చక్కగా వివరిస్తూ యామాత సర్వదేవానాం. ఇక్కడ ఆ తల్లి గురించి చెప్తున్న మాటల విశేషం. ఆవిడ మాత అని ఎందుకన్నారు? సర్వదేవానామత్ మాత, దేవతలకు కూడా తల్లి ఆవిడ. అందుకే యా మాత సర్వదేవానాం యుగాదౌ పరికీర్తిత. సృష్టికి ఆది అందే సర్వదేవతలు వెలువడక ముందే ఆ తల్లి ఉన్నది. ఆ తల్లి నుంచి యుగములు దేవతలు అందరూ వచ్చారు. అందుకే ఆదిమాతేతి విఖ్యాత. తల్లి యొక్క నామము ఆదిమాత, మొదటి తల్లి ఆవిడే. పైగా లోకల్లో అమ్మని చూడట్లేదు అంటారు కానీ మూర్ఖులయ్యా ప్రత్యక్షంగా కనబడితే అమ్మయ్యే అన్నాడండి. మనకు ప్రత్యక్షంగా కనబడుతోంది అమ్మట, కానీ మన అమ్మని తెలుసుకోలేకపోతున్నాం. అమ్మంటే అర్థం ఏంటి? ఎదురుగా ఒక స్త్రీ వచ్చి కనబడ్డామా అమ్మంటే? సృష్టిలో నీకు శక్తి ఉందని తెలుసా లేదా అంటే అమ్మ ఉందని తెలుసుకో అన్నాడు ఒకటే మాట. ఇక్కడ శక్తి అంటూ ఉంటే అమ్మ లేదని అంటావేంటి? మూర్ఖత్వం కాదు. భగవంతుడు ఉన్నాడా? అలా అడగడానికి ఏ శక్తి లోపల ఉందో అదే భగవంతుడు. తెలుసుకోండి. ఇక్కడ అలా అడగగలిగేమంటే లోపల శక్తి ఉందా లేదా? కనుక లోకంలో అమ్మ కనబడ్డం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ యోగ్యులకి అమ్మ ఏ ఏ రూపాలతో కనబడుతుంది? యోగ్యులైన వాళ్ళకి సృష్టిలో శక్తి రూపంగా అంతటా ఉన్నది, కానీ యోగ్యులకి అమ్మ ఎలా ప్రత్యక్షమవుతుంది? అమ్మ ఎన్ని జపాలు చేసామండి, ఇన్ని తపాలు చేసి అమ్మ కనబడలేదని. కనబడలేదా? ఇదిగో ఈ రూపాలతో కనబడుతుందట. చూడండి, బుద్ధి, సరి అయిన బుద్ధి పుట్టింది అంటే అమ్మ కనబడ్డమే. జ్ఞానం, బుద్ధి, కీర్తి, అది కూడా అమ్మ ప్రత్యక్షం అవడమే. కీర్తి, ధృతి, ధైర్యం. అందుకే బుద్ధి, కీర్తి, ధృతి. లక్ష్మీ, లక్ష్మి అంటే శోభ, ఐశ్వర్యము అనర్థం. శక్తి, మనలో ఒక పటుత్వం ఉండడం. శ్రద్ధ, మనకి శాస్త్రవాక్యాల యందు భగవంతుడి యందు విశ్వాసం కలిగింది అంటే అమ్మ ప్రత్యక్షమైనట్టే లెక్క. ప్రత్యక్షం అంటే ఎదురుగా వచ్చి రూపం కనబడాలని కాదు, నీలో ఇవి జాగృతి జరిగాయంటే అమ్మ ప్రత్యక్షం అవడమే. ఎంత లోతైన మాట చూడండి ఇక్కడ. అందుకే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నాడు ఇక్కడ.
మతి అంటే సరైన ఆలోచన అని అర్థం. స్మృతి సరైనది ఎప్పుడు గుర్తుండడం, స్మరించడం. ఇవి ఉన్నాయి అంటే అమ్మవారు ప్రత్యక్షమైనట్లే. సర్వేషాం ప్రాణినాం సావై ప్రత్యక్షం వై విభాసతే. ఈ విధంగా ఉన్న తల్లి. అలాంటి ఆ తల్లిని మూర్ఖులైన వాళ్ళు, ఆ తల్లి మాయ చేత మోహితులైన వారు తెలుసుకోలేరు. ఇది అన్నారు. నజానంతి నరాయే వై మోహిత మాయజా కిల నభజంతి కుతర్కజ్ఞా దేవీం విశ్వేశ్వరీం శివా. భగవంతుడిని ఆరాధించని వాళ్ళని దౌర్భాగ్యవంతులని చెప్పడమే కాకుండా కుతర్కజ్ఞులు, కుతర్కం చేసేవాళ్ళు, ఎప్పుడు భగవంతుడి విషయంలో సందేహిస్తూ ఉనికినే సంశయిస్తూ ఉన్నటువంటి వారు కుతర్కాలు చేస్తారు. ఆ కుతర్కం చేసిన వాళ్ళకి ఈ రూపములు ప్రత్యక్షం కావన్నాడు. ఏ రూపాలు? ఇప్పుడు చెప్పినటువంటి బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి ఇవన్నీ కూడా కుతర్కం చేసే వాళ్ళకి లభించదు. అందుకే భగవద్ ఆరాధనలో కుతర్కాలు పనిచేయవు. ఎందుకంటే తర్కం దాటితేనే భగవంతుడు. అందుకే తర్కంతో పట్టుకుందాం అనుకుంటేనే ప్రమాదం. అయితే మరి తర్కం లేకపోతే భగవంతుడు బుద్ధిశక్తి ఇచ్చాడు కదా, తర్కం లేకపోతే ఎలా అండి అంటే శృతిమతస్తకోనుసంధీయతామన్నారు శంకర భగవత్పాల్ వారు. వేదం చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకుని తర్కం చేయబరవాలేదు. అందుకే వేదం అమ్మను ఆరాధించమని చెప్తోంది కనుక దానిలో మరి తర్కం చేయకూడదు. ఆరాధించవలసింది వేదవాక్యం. అందుకే వేదం ప్రమాణంగా తీసుకుని ఆరాధించాలి. యోగ్యులకి అమ్మ ఏ ఏ రూపాలతో కనబడుతుంది? యోగ్యులైన వాళ్ళకి. సృష్టిలో శక్తి రూపంగా అంతటా ఉన్నది. కానీ యోగ్యులకి అమ్మ ఎలా ప్రత్యక్షమవుతుంది? అమ్మ ఎన్ని జపాలు చేసామండి, ఇన్ని తపాలు చేసి అమ్మ కనబడలేదని. కనబడలేదా? ఇదిగో ఈ రూపాలతో కనబడుతుందిట. చూడండి, బుద్ధి, సరి అయిన బుద్ధి పుట్టింది అంటే అమ్మ కనబడ్డమే. జ్ఞానం, బుద్ధి, కీర్తి, అది కూడా అమ్మ ప్రత్యక్షం అవడమే. కీర్తి, ధృతి, ధైర్యం. అందుకే బుద్ధి, కీర్తి, ధృతి. లక్ష్మీ, లక్ష్మి అంటే శోభ, ఐశ్వర్యము అని అర్థం. శక్తి, మనలో ఒక పటుత్వం ఉండడం. శ్రద్ధ, మనకి శాస్త్రవాక్యాల యందు భగవంతుడి యందు విశ్వాసం కలిగింది అంటే అమ్మ ప్రత్యక్షమైనట్టే లెక్క. ప్రత్యక్షం అంటే ఎదురుగా వచ్చే రూపం కనబడాలని కాదు, నీలో ఇవి జాగృతి జరిగాయంటే అమ్మ ప్రత్యక్షం అవడమే. ఎంత లోతైన మాట చూడండి ఇక్కడ. అందుకే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నాడు ఇక్కడ. మతి అంటే సరైన ఆలోచన అని అర్థం. స్మృతి సరైనది ఎప్పుడు గుర్తుండడం, స్మరించడం. ఇవి ఉన్నాయి అంటే అమ్మవారు ప్రత్యక్షమైనట్లే. సర్వేషాం ప్రాణినాం సావై ప్రత్యక్షం వై విభాసతే. ఈ విధంగా ఉన్న తల్లి. అలాంటి ఆ తల్లిని మూర్ఖులైన వాళ్ళు, ఆ తల్లి మాయ చేత మోహితులైన వారు తెలుసుకోలేరు. ఇది అన్నారు. నజానంతి నరాయే వై మోహిత మాయజా కిల నభజంతి కుతర్కజ్ఞా దేవీం విశ్వేశ్వరీం శివా. భగవంతుడిని ఆరాధించని వాళ్ళని దౌర్భాగ్యవంతులని చెప్పడమే కాకుండా కుతర్కజ్ఞులు, కుతర్కం చేసేవాళ్ళు, ఎప్పుడు భగవంతుడి విషయంలో సందేహిస్తూ ఉనికినే సంశయిస్తూ ఉన్నటువంటి వారు కుతర్కాలు చేస్తారు. ఆ కుతర్కం చేసిన వాళ్ళకి ఈ రూపములు ప్రత్యక్షం కావన్నాడు. ఏ రూపాలు? ఇప్పుడు చెప్పినటువంటి బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి ఇవన్నీ కూడా కుతర్కం చేసే వాళ్ళకి లభించదు. అందుకే భగవద్ ఆరాధనలో కుతర్కాలు పనిచేయవు. ఎందుకంటే తర్కం దాటితేనే భగవంతుడు. అందుకే తర్కంతో పట్టుకుందాం అనుకుంటేనే ప్రమాదం. అయితే మరి తర్కం లేకపోతే భగవంతుడు బుద్ధిశక్తి ఇచ్చాడు కదా, తర్కం లేకపోతే ఎలా అండి అంటే శృతిమతస్తకోనుసంధీయతామన్నారు శంకర భగవత్పాల్ వారు. వేదం చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకుని తర్కం చేయబరవాలేదు. అందుకే వేదం అమ్మను ఆరాధించమని చెప్తోంది కనుక దానిలో మరి తర్కం చేయకూడదు. ఆరాధించవలసింది వేదవాక్యం. అందుకే వేదం ప్రమాణంగా తీసుకుని ఆరాధించాలి. అయినా సరే ఇంత చెప్పినా ఆరాధించాలని బుద్ధి పుట్టలేదంటే ఆ మహామాయ యొక్క మోహశక్తి వాడి మీద పనిచేస్తుందని అర్థము అన్నారు. ఎందుకంటే సృష్టిలో మోహము ఆవిడే ఇస్తున్నది, మోక్షము ఆవిడే ఇస్తున్నది. అవిద్యారూపంతో సంసారంలో బంధించేటప్పుడు ఆవిడ మోహరూపిణి, విద్యారూపంతో ముక్తినిచ్చేటప్పుడు ఆవిడ మోక్షదాయిని. అందుకే రెండు ఆ తల్లి రూపములే. ఎవడైతే ఆ తల్లి వైపు బుద్ధి వెళ్ళలేదో వాడికి మోహం గట్టిగా ఉందని అర్థం నాయన అని వివరిస్తూ, అంతెందుకు ఆ తల్లిని ఎవరెవరు ధ్యానిస్తున్నారో చెప్తున్నాను విను. అంటే ఆ తల్లి కృప లేకపోతే మనికనేది లేదు. సృష్టిలో ఇప్పుడు చెప్పినవి ఏవి ఎవరి దగ్గరున్నా ఒకప్పుడు ఆ తల్లిని ఆరాధించడం వల్లనే లభించేవి. ఇప్పుడు ఆరాధిస్తే అవి నిలుస్తాయి. ఇవి పొందే మానవులక దేవతలు కూడా ప్రపంచంలో పనిచేసేది వీటి వల్లే కదా. ఇంద్రుడు ఇంద్రుడే ముల్లోకములు పాలిస్తున్నాడంటే అతనిలో ఇంద్రత్వ రూపమైన ఒక శక్తి ఉండడం వల్లే అతడు చేస్తున్నాడు. అగ్ని తన యొక్క ఉష్ణత్వము మొదలైన వాటితో ఉన్నాడంటే ఆయనలో ఉన్నటువంటి ఉష్ణత మొదలైన శక్తుల వల్ల ఆయన పనిచేస్తున్నాడు. కానీ ప్రతివారు శక్తి లేకపోతే లేరు కనుకనే ఆ తల్లిని అందరూ ఉపాసిస్తున్నారు. కనుక శ్రీ విద్యోపాసకులు ఎవరయ్యా అంటే ఎవరు కారయ్యా అని అడగాలట. దేవతలందరినీ శ్రీ విద్యోపాసకులుగానే వివరిస్తున్నారు.
అందుకే 12 శ్రీ విద్యోపాసకులను చెప్పారంటే మీరు పరిశీలించిన వాళ్ళందరూ అందులో బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, రుద్రుడున్నాడు, స్కందుడున్నాడు, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, మనువున్నాడు, కుబేరుడున్నారు. వీళ్ళందరూ ఎవరు? ఆ 12 మంది ఎవరు? లోకంలో ఏ శక్తులు ఎప్పుడు ఉండాలో చూసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అమ్మను ఉపాసన చేసి వాళ్ళు తమ బాధ్యతల్ని చక్కగా చేయగలుగుతున్నారు. అందుకే ప్రతి వారికి వారి కర్తవ్యం సరిగ్గా చేయాలన్నా శక్తి ఉపాసన కావాల్సిందే. అంతేగాని ప్రస్తుతం బిజీగా ఉన్నానండి, తీరుకున్నప్పుడు చూస్తా రిటైర్ అయ్యాక ఏం లాభం? ఇప్పుడు నీకు శక్తి అక్కర్లేదా? కావాలండి. కానీ శక్తి అమ్మవారని తెలియకుండా బతికే కంటే దేనివల్ల నేనున్నానో అది అమ్మే అని తెలుసుకుంటే ఎంత బాగుంటుందండి. అందుకే ఎప్పుడయ్యా అమ్మవారిని ఆరాధించాలంటే అమ్మవారి ఆరాధనకు ఎవరు అర్హులంటే బ్రతుకున్న వాళ్ళందరూ అర్హులే. ఎప్పటి నుంచి ఆరాధించక్కర్లేదంటే ఎప్పటి నుంచి బతకక్కర్లేదని ఉంటుంది. కనుకనే ఏ శక్తి ఉనికికి ఆతల్లే ఆధారం. కనుక అమ్మ భక్తులు ఉపాసకులు ఎవరో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. బ్రహ్మ విష్ణు తథా శంభు వాసవో వరుణో యమ వాయు అగ్ని కుబేరశ్చ త్వష్ట పూష అశ్వినౌ భగ ఆదిత్య వసవో రుద్ర విశ్వేదవ మరుద్గణా సర్వే ధ్యాయంతి తాం దేవీం సృష్టిస్థిత్యంతకారిణి. ఇక్కడ మీరు పరిశీలిస్తే మన దేవతలు ఎవరో లిస్టు ఉందండి మొత్తం. ఇక్కడ దేవతలు అంటారే, వీళ్ళు దేవతలు మొత్తం. వీళ్ళందరూ కూడా ఆ తల్లిని ధ్యానించి వారి వారి శక్తులతో ఉన్నారు సుమ. అలాంటి తల్లిని సుదర్శనుడు ఉపాసించడం చేత ఇటువంటి దివ్యత్వాన్ని పొందాడు. పైగా చిత్రం ఏంటంటే సుదర్శనుడికి గొప్ప లాభం ఇప్పుడు లభించిందిట. ఏ లాభం అంటే రాజ్యలాభాత్ పరం ప్రాప్య. రాజ్యం తర్వాత దొరుకుతుంది కానీ రాజ్యం కంటే గొప్పది ముందే దొరికింది అన్నాడు. చాలా ముఖ్యమైన మాటలండి. ఊరికనే కథ చెప్పుకుంటూ వెళితే వేరు, కానీ ఆ మర్మములు పట్టుకోగలగాలి. పురాణ అర్థం తెలిసి పురాణం వింటే బ్రతుకుకు పరమార్థం లభిస్తుంది, బ్రతుకు అర్థవంతమవుతుంది కూడా. ఇది తెలుసుకోవాల్సింది. అందుకని మాట ఏం చెప్తున్నాడు? రాజ్యలాభాత్ పరం ప్రాప్య సుఖం వై కాననే స్థిత. రాజ్యలాభం కంటే గొప్ప లాభం ముందే లభించిందిట. అదేమిటి అంటే ఆ అరణ్యంలోనే అతనికి ఆ పరమాత్మ జ్ఞానం లభించింది. జ్ఞానం ముందు లభించింది. ఇది చాలా ముఖ్యం. అందుకే తైత్రీయంలో ముందు జ్ఞానాన్ని కోరుకుని తర్వాత సంపదను అడగాలి అని మాట ఉన్నది. ఇక్కడ మనం ముందు సంపదలు చూసుకుందాం, తర్వాత జ్ఞానం అంటే ఇది వస్తూనుంటే అది మాత్రం రాదు, ఇది ఎప్పటికప్పుడు పోతుంది, అది రాకుండా పోతుంది. అందుకు జ్ఞానం ముందు. అందుకే ఇతనికి ఎప్పుడూ కూడా మనసా పరిచింతయన్, ఆయనకు ఇన్నాళ్ల మంత్రబలం, గురువుల ఉపదేశ బలం, వీటి వల్ల అమ్మతత్వం ప్రీతి కలిగి నిరంతరం ఆ తల్లే సర్వస్వం అనే భావన ఏర్పడి ఆ తల్లి యందు మనస్సు నిలిపి ఉన్నాడు. ఆ విధంగా అతడు రాజ్యలాభం కంటే గొప్ప రాజ్యాన్ని అనగా గొప్ప భాగ్యాన్ని, ఆ మోక్ష సామ్రాజ్యాన్ని, జ్ఞాన సామ్రాజ్యాన్ని, అమ్మ చరణ భక్తి సామ్రాజ్యాన్ని పొందాడు. ఇక్కడ ఒక భక్తుడికి అమ్మవారు అనుగ్రహించారన్నప్పుడు మహిమను చూడటమే కాదు, ఆ భక్తుడు ఎలా ఉండడం వల్ల అమ్మవారు అనుగ్రహించారో తెలుసుకోవాలి. అందుకు భక్తుల కథ ఎందుకు చరిత్రలో తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటే అమ్మ అనుగ్రహిస్తుందో తెలుసుకోవాలి. ఏది పరమార్థమో గ్రహించాలి. అందుకే రాజ్యలాభాత్ పరం ప్రాప్య సుఖం, అడవిలోనే పొందాడు. ఈ సుఖం పొందడానికి రాజ్యాలు కావాలా, భోగాలు కావాలా? అడవిలోనే పొందాడు. అడవి అంటేనే భోగస్థానం కాదు, అది యోగస్థానం. యోగస్థానమైన అడవిలో భోగముల కంటే గొప్పదైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అతను. ఇక్కడ చిత్రం ఏంటంటే ఎంత చక్కగా గమనించుకుంటుందో చూడండి. ఆ తల్లి ఎన్ని అమర్చబెడుతుందో. ఆయుధాలు అమర్చింది, ఋషుల ఆశీర్వచనాలు అమర్చింది, రథాన్ని అమర్చింది, భార్యను అమర్చుతోంది. అక్కడ యోగ్యమైన భార్యను కూడా ఇవ్వాలి. ధర్మం, గృహస్థ ధర్మం చక్కగా జరగాలంటే యోగ్యమైన భార్య రావాలి. యోగ్యమైన భార్య రావాలంటే అమ్మ అనుగ్రహం రావాలి. ఒక ఆయన కూడా అన్నాడు, భార్య కావాలన్నా తపస్సు చేయాలంటే ఖచ్చితంగా చేసి తీరాలి. వీడు ధర్మానికి విరుద్ధంగా భార్య వస్తే వీడు బతుకంతా ఇంక చెప్పనక్కర్లేదు. అందుకే పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అని మనం సప్తశతులు చదువుకుంటున్నాం. ఆ ముందు పారాయణ చేసుకుంటాం. అందులో నా ధర్మానికి అనుగ్రహిస్తూ అనుకూలిస్తూ నన్ను తరింపజేయగలిగే భార్య నియ్యమ్మా అని అడగాలి. కొందరు పాపం భర్త కోసం ఆడపిల్లల చేత పూజలు చేస్తారు, కానీ మగవాళ్ళే అసలు పూజలు చేయాలండి, లేకపోతే మహా కష్టం. లేకపోతే వాడు ఆచమనం పెట్టి కూర్చుంటే మొదలెట్టారు అన్నది అనుకోండి, ఇంకా వీడికి ఉన్నది. అందుకే ధర్మానికి సహకరించే భార్య దొరకడం కూడా పెద్ద అదృష్టమే. ఇక్కడ అలాంటి భార్యని ఏర్పాటు చేస్తుంది ఆవిడ. అక్కడ కల్లో కనబడి వీడి మీద ఆమెకు ప్రేమ కలిగించి, ఆమె మీద ఈయన గారికి ప్రేమ కలిగిస్తూ ఎంత చక్కగా నిర్వహింపజేస్తున్నదో. అది సోపి చంద్రకళాత్యర్థం కమబాణ ప్రపీడత. ఆవిడ నిరంతరం ఇతడి చింతనలో ఉంటూ స్వీకరించాలి అని. ఎప్పుడైతే మన యుక్త వయస్సు వచ్చిందని తెలిసిందో అప్పుడు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు తండ్రి. స్వయంవరములు 3 రకాలుగా ఉంటాయన్నారు ఇక్కడ. ఒకటి ఇచ్ఛాస్వయంవరం, ఇంకోటి పణస్వయంవరం,
మూడవది శుల్కం. దీన్ని వీర్యశుల్క అని అంటారు. ఇచ్ఛ అంటే ఆమె కోరిన వారిని వరించడం, ఇది ఇచ్ఛ. పణము అంటే ఏదో ఒక వస్తువును చూపించి దాన్ని సాధించిన వాడికి ఇస్తారు అందరిలో అని చెప్పడం. ఇంకోటి వీరత్వానికి పరీక్ష పెట్టి అందులో వీరుడెవడో చూసి ఆ గెలిచిన వాళ్ళల్లో వాడికి ఇచ్చేటప్పుడు వీర్యశుల్క అని చెప్పబడతారు. పణం అన్నప్పుడు మనం కొంతమేరకు శివధనుభంగాన్ని భావన చేయవచ్చు. ఇలాంటివి ఉంటూ ఉంటే స్వయంవరంలో. మొత్తానికి ఈవిడికి మాత్రం చేయదలుచుకున్నది ఏంటంటే సుబాహుడు అంటే ఈమె తండ్రి ఇచ్ఛాస్వయంవరం చేద్దామనుకున్నాడు. ఇప్పుడు ఈ స్వయంవరాన్ని ఇచ్ఛాస్వయంవరాన్ని ఏర్పాటు చేశారట. అప్పుడు చిత్రం ఏంటంటే స్వయంవరం ఏర్పాటైందప్పుడు అమ్మాయి ఎవరితో చెప్పుకుంటుందండి? అందులో సిగ్గు బిడియం అనేది ఆ రోజుల్లో ఉండేది స్త్రీలకు చాలా ఎక్కువగా. అందుకు ఇలాంటి మాటలు అంత తొందరగా బయట పెట్టేవారు కారు. ఆ కారణం చేత ఈ తల్లితో చెప్పుకుందండి నెమ్మదిగా వెళ్ళి. ఏకాంతే వచో మమ, ఏకాంతంలో చెప్పింది. మయావృత ప్రతిశ్చిత్తే ధ్రువసంధి సుత శుభా. మాట ఎలా చెప్పాలంటే నేరుగా పేరు అనకూడదుట. ధ్రువసంధి సుత, ధ్రువసంధి పుత్రుడు, ఇక్ష్వాకువంశ ప్రభువు యొక్క సంతానం, ఉత్తమ క్షత్రజాతికి చెందినవాడు. ఆయనని నేను వరించాను. పైగా ఆయన నాకు సెలెక్ట్ చేయించింది అమ్మవారు. చక్కగా చెప్పింది, ఎంపిక చేసింది ఆవిడ. సమయ భర్త నృపసుతో భగవత్యా ప్రతిష్ఠిత. ఆ భగవతీదేవి ప్రతిష్ఠించింది అతన్ని. అంటే ఆవిడే ఎంపిక చేసి నిలబెట్టింది, విధించింది అని అర్థం. ప్రతిష్ఠిత అంటే అర్థం ఇక్కడ. అనగానే సరే అయితే నేను నాన్నగారితో చెప్తాలే, రేపు అన్నీ స్వయంవరం ఏర్పాట్లు అయిపోయాయి కదా, ఇంకా నేను చెప్తాను నాన్నగారితో అని వెళ్ళి చెప్తే, స్వయంవరానికి అందరినీ పిలుస్తున్నాను, ఆమె ఇచ్చ వచ్చిన వాడిని వరించవచ్చు, కానీ అతన్ని మాత్రం పిలవట్లేదు, నేను ఏం చేయమంటావు